విశ్వాసం గెలిచిన క్షణాలు. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ శుభవచనం. ఒకరోజు ఒక చిన్న పిల్లవాడు తన ఊరి కుమ్మరి వద్దకు వెళ్ళాడు. అక్కడ కుమ్మరి ఒక మట్టి ముద్దను తీసుకొని చక్రంపై పెట్టి మెల్లగా తిప్పుతుండగా ఆ మట్టికి రూపం పోయింది. కుమ్మరి దాన్ని మళ్ళీ పగలకొట్టి మళ్ళీ చక్రంపై వేసి కొత్తగా తీర్చిదిద్దటం మొదలుపెట్టాడు. పిల్లవాడు మనసు దుఃఖమైంది. బాబాయ్, ఇంత కష్టపడి చేసిన దానిని మీరెందుకు పగలగొడుతున్నారు? మంటికి బాధ కదా అని అడిగాడు. కుమ్మరి చిరునవ్వుతో పిల్లవాడు తలపై చేయి వేసి అన్నాడు, బాబు, ఈ మట్టిని నేను అలాగే వదిలేస్తే ఇది చెడిపోతుంది, ఎవరూ వాడలేరు. కానీ నా చేతిలో ఇది మళ్ళీ కొత్తగా రూపం దాల్చుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. మట్టికి కొద్దిసేపు నొప్పి కలిగినా చివరికి ఇది ఒక అందమైన పాత్ర అవుతుంది. స్నేహిత, అదే మన జీవితం కూడా. కొన్నిసార్లు మన ప్రణాళికలు పగిలిపోతాయి. మనం చేసిన కష్టం వృధా అయినట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు మన కుమ్మరి, మనల్ని మళ్ళీ చక్రంపై పెట్టి కొత్తగా తయారు చేస్తాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు వ్యర్థం కావు. అదే దేవుడు మీరు మరింత బలమైన విలువైన పాత్రగా తయారు చేస్తున్న సంకేతాలు. అతని చేతుల్లో విశ్వాసం ఉంచండి. చివరికి మీరు ఆశ్చర్యపరిచే సాక్ష్యం అవుతారు. అదే మీ విశ్వాసం గెలిచిన క్షణం. యేసు నామమున అడుగుచున్నాము, ఆమేన్. దేవునికే మహిమ.